టీఎస్ నుంచి టీజీగా పేర్ల మార్పునకు 2,767 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నట్లు ఫేక్ నోటు వైరల్ అయిన ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఏకంగా ప్రభుత్వ నోట్ అంటూ ఓ ఫేక్ నోట్ తయారు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించిన సోషల్ మీడియా దొంగలపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎన్ఎస్యుఐ లీడర్ సాయి కిరణ్. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. టీఎస్ బదులుగా తెలంగాణ ఉద్యమ నినాదమైన టీజీగా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి వేల కోట్ల ఖర్చు అవుతుందంటూ ఫేక్ నోట్ తయారు చేసి కొందరు వైరల్ చేశారు. ఫేక్ నోట్ను బీఆర్ఎస్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. పార్టీ అనుబంధ యూట్యూబ్, వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ చేసింది. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ పేరిట ఫేక్ సర్క్యులర్ల సృష్టి, ఆర్టీసీ కొత్త లోగో అంటూ అసత్యాలను ప్రచారం చేశారు. ఇప్పుడు ఎంపీ ఫలితాలు రాగానే పేర్లు, బోర్డుల మార్పులకు కోట్ల ఖర్చు చేస్తున్నారని ఫేక్ నోట్ను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తే ఇక ఉపేక్షించేది లేదనే సంకేతాలను పంపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేరు చెడగొట్టే విధంగా ఇంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీ, ఇప్పుడు చూస్తే కూడా టీఎస్ నుంచి టీజీగా పేర్లు మార్పునకు వీటికి ఇంత వేల కోట్లు ఖర్చు అవుతుందంటూ ఫేక్ నోట్ను వైరల్ చేస్తున్నారు కదా. సో ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం చేస్తున్నారు. సో దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం? సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారాన్ని ప్రజలకి ప్రచారం చేస్తూ ఇటు ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా కొంతమంది వ్యక్తులు కావాల్సుకొని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా నిన్న పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియా అదేవిధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఈ ఫేక్ సర్క్యులర్ లెటర్ని సర్క్యులేట్ చేశారు. దానికి సంబంధించి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం సొమ్ము అంతా కూడా వృధా అవుతుంది. ఇట్లా పేర్లు మార్చేసి ఒక్కొక్క ప్రాజెక్టుకి ఒక్కొక్క రేటుగా ఇంత డబ్బులు ఖర్చు అయ్యాయని చెప్పేసి కూడా వాళ్ళు ఒక సర్క్యులేటర్ని పూర్తిగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. దీనిపైనే మాజీ ఎన్ఎస్యుఐ కోఆర్డినేటర్కి సంబంధించి ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైనే పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈ లెటర్ ఎక్కడ తయారైంది, మొదట ఎవరు పోస్ట్ చేశారనే దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలని తప్పుదో పట్టించే విధంగా, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే లేని సమాచారాన్ని ఉన్నట్టుగా ప్రజల ముందు పెట్టి సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రచారం చేస్తూ ఇలా తప్పుడు లెటర్లను కూడా తయారు చేసి ఇలా సర్క్యులేట్ చేయడంపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇవి ఆగవు అని చెప్పేసి కూడా వాళ్ళు సైబర్ క్రైమ్ పోలీసులని కోరడం జరిగింది. దీనిపైనే పోలీసులు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. ఇక మీద సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం కానీ తప్పుడు పోస్టులు, ముఖ్యంగా గవర్నమెంట్కి సంబంధించి ఒక లెటర్స్ని కూడా ఏదైతే ఆర్థిక శాఖకు సంబంధించిన లెటర్స్ని సర్క్యులేట్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులని కాంగ్రెస్ నాయకులు కోరడం జరిగింది. దీనిపైనే సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొదట సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలాంటి
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఇలాంటి లెటర్లను పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సొమ్మునంతా కూడా తప్పుడు ఖర్చులకు చేస్తుందని చెప్పేసి కూడా వారు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దీనిపైన చర్యలు కఠినంగా తీసుకోవాలి. ఎందుకంటే గత బీఆర్ఎస్ సోషల్ మీడియాకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇలాంటి పోస్టులు పెడుతూ క్రిషాంక్ కూడా ఓయూ యూనివర్సిటీకి సంబంధించి ఒక సర్క్యులేట్ సంబంధించిన లెటర్ని దాన్ని పోస్ట్ చేసి వీడియోని సర్క్యులేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన గతంలో అరెస్ట్ చేసి విచారించిన సమయంలో తాను పోస్ట్ చేసింది నిజమే అని చెప్పేసి కూడా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి తప్పుడు లెటర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయరని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. దీనిపైనే ఈరోజు డీజీపీని కూడా కలిసి పూర్తిగా వివరాలు ఇవ్వనున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు చేయాలి. ఈ పోస్ట్ ఎక్కడ తయారు చేశారు, ఈ లెటర్కి సంబంధించి పూర్తి వివరాలన్నీ ఎక్కడ తీసుకున్నారు, అసలు లేని లెక్కలని ఉన్నట్టుగా ఎలా చూపించారు, 2,000 కోట్లకు పైగా టీఎస్ నుండి టీజీగా పేరు మార్చడానికి ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఒక లెటర్ని తయారు చేసి ఆ లెక్కలు ఎక్కడి నుండి వచ్చాయి, అసలు డబ్బులే ఖర్చు పెట్టక ముందు ఖర్చు పెట్టినట్టు కుట్రపూరితంగా ఒక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదలాం చేసే విధంగా ఈ వ్యవహారం నడుస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేసి ఈ పోస్ట్ పెట్టింది ఎవరు, ఈ లెటర్ ఎక్కడ తయారు చేశారనే దానిపైన కూడా విచారణ కొనసాగుతుంది. ఇక డీజీపీని ఈరోజు కలిసి లోతైన దర్యాప్తు చేయాలి. ఇక మీద ఇలాంటి పోస్టులు ఎవరు పెట్టకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డీజీపీని కోరనున్నారు. ఇక సోషల్ మీడియా పైన కూడా పోలీసులు నిరంతరం నిఘా పెడుతున్నారు. రైట్. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష హోదాలో ఉండి రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధికి, సంక్షేమానికి కావాల్సిన పథకాలు కావచ్చు, దానికి సంబంధించిన నిధులు కావచ్చు, ఇలాంటి విషయాల్లో అడ్వైస్లు ఇవ్వడమో లేదంటే దాన్ని ప్రశ్నించాల్సింది పోనిచ్చి అసలు లేని వార్తని, ఫేక్ వార్తని సృష్టించి వాళ్ళ అధికారిక ఖాతాల్లో పోస్ట్ చేసుకోవడాన్ని ఎలా చూడాలంటారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదే పదే ఆ పేరు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఇలా ప్రవర్తించడానికి ఆల్రెడీ కేసులు నమోదు చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి తీవ్రమైన చర్యలు ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి పోలీసులకి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ లేని సమాచారాన్ని ఉన్నట్టుగా ప్రచారం చేసి ప్రజల్లో అపోహలు సృష్టించే విధంగా కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. వీరి వెనుక ఉన్నవారు ఎవరు అనేది కూడా బయటికి తీయాలి. ఎందుకంటే గతంలో క్రిషాంక్ ఆయన ఓయూకి సంబంధించిన ఒక లెటర్ని వీసీ పేరుతో తయారు చేసి అది పోస్ట్ చేయడం జరిగింది. అది కూడా తప్పుడు లెటర్. అంటే ఒక లెటరు సోషల్ మీడియాలో వస్తే అది నిజమా కాదా తెలుసుకోకుండానే ఇతరులకు పోస్ట్ చేయడం, అది సామాజిక మాధ్యమాల్లో తిప్పడం నేరం. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పోస్టులు పెట్టే వారిపైన చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా దుష్ప్రచారం చేయడానికే మొదటి ప్రాధాన్యత బీఆర్ఎస్ నాయకులు ఇస్తున్నారు. లేనివన్నీ కూడా ఉన్నట్టు సృష్టించి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ సోషల్ వారియర్స్ని పెట్టుకొని యూట్యూబ్ ఛానల్స్లలో కూడా ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు, ఇటు ప్రభుత్వం కూడా గమనించింది. కాబట్టి ఇకపైన ఇలాంటి పోస్టులు కానీ ఇలాంటి లెటర్స్ కానీ తయారు చేస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటే, ఏ పార్టీకైనా సంబంధించిన వారు కావచ్చు, కానీ ఇలా తప్పుడు పోస్టులు పెట్టే వారిని పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియా ప్రభావితం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. కాబట్టి ఒక లెటర్ ఒక వాట్సాప్ గ్రూప్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ పోస్ట్ చేస్తే అది క్షణాల్లో లక్షల మందికి చేరుతుంది. కాబట్టి అసలు ఆ లెటర్ నిజమైందా కాదా సంబంధించిన అధికారులకి తెలుసుకోకుండానే ఒక ప్రభుత్వాన్ని బదలాం చేసే విధంగా ఇలాంటి ఫేక్ లెటర్లని తయారు చేసి బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ ఎవరైతే వారియర్స్ ఉంటారో వారికి సంబంధించి పోస్టులు చేసి వారికి సంబంధించిన గ్రూపులలో గ్రామ స్థాయి వరకు కూడా ఆ లెటర్లను తీసుకెళ్ళి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి లెటర్లని పోస్ట్ చేసే వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ పోస్టులు ఆగవని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఇక ప్రభుత్వం కూడా పోలీస్ అధికారులకి ఈ లెటర్ ఎవరు తయారు చేశారు, అసలు ఈ లెటర్ వాట్సాప్లో ఎవరు పోస్ట్ చేశారు, వీరు వెనుక ఉన్న వారు ఎవరు అనే దానిపైన దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా పోలీసులకి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ ఈ ఘటన పైన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ పోస్టు ఆధారంగా ఐపీ అడ్రస్ ఆధారంగా వెనుకకి తిరిగి విచారించే అవకాశం కనబడుతుంది. ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఇలాంటి పోస్టులు పెట్టే వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఇక సోషల్ మీడియా మానిటరింగ్ మీద కూడా సైబర్ క్రైమ్ పోలీసులు నిరంతరం
నిఘా పెట్టడం జరిగింది. ఎలాంటి తప్పుడు పోస్టులు, వివాదాస్పదమైన వీడియోలు పోస్ట్ కానీ చేస్తే వారిపైన చర్యలు తీసుకుంటామని గతంలోనే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా కొంతమంది యథేచ్ఛగా ఇలాంటి ఫేక్ లెటర్లని పోస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ పోస్ట్ చేసిన వ్యక్తి ఎవరనే దానిపైన సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. త్వరలోనే అతన్ని పట్టుకొని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక మీద ఇలాంటి పోస్టులు పెట్టిన వారిని గుర్తించాలి. ఇంకా ఈ బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పర్సన్సే ఇలాంటి పోస్టులన్నిటిని కూడా పోస్ట్ చేస్తున్నట్టు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కాబట్టి వారి పోస్టులపైన, వారి ఇన్స్టాగ్రామ్స్, వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ పైన కూడా నిఘా పెట్టి ఇలాంటి తప్పుడు పోస్టులు చేస్తే మాత్రం వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. రైట్ సురేష్, అలాగే ప్రతి దానికి పేరు మార్పునకు అంటే పోలీస్ సెక్యూరిటీ కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహం పేరు మార్పు కావచ్చు, ఇప్పుడు టీఎస్ నుంచి టీజీ మార్పు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే యాజ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ రిలీజ్ చేసినట్టుగా కూడా అధికారిక లోగోతో ఒక స్కెడ్యూల్ మొత్తం ప్రిపేర్ చేసి మరి లెటర్ ప్యాడ్ని రిలీజ్ చేశారు అని అంటే పక్కా ఇది అధికారికంగా అని నమ్మించే ప్రయత్నం చాలా దూరం కూడా చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పేరు చెడగొట్టే విధంగా కూడా వాళ్ళు బిహేవ్ చేశారనేది కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీ విషయంలో కూడా అలా చేశారు, మళ్ళీ ఇప్పుడు కూడా అదే రీతిలో ప్రవర్తిస్తున్నారు అనేది అసలు ఎక్కడ దీనికి అడ్డుకట్ట అని భావించాలంటారు? ఇప్పటివరకు అన్ని పోస్టులు తప్పుడు పోస్టులే పెడుతున్నట్టు గుర్తించడం జరిగింది. అయితే ఆర్టీసీ లోగోకు సంబంధించి కూడా తప్పుడు పోస్టులను లోగో తయారు చేసేసి ప్రభుత్వం రిలీజ్ చేయకముందే ఆర్టీసీ యాజమాన్యం ఒక లోగోను తయారు చేస్తున్నప్పటికీ అప్పటికే ఆ లోగో తయారైపోయినట్టు ఆ లోగోకి సంబంధించిన పూర్తి డెమోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా అనేక అంటే ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా లేదంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వాటికి ముందే కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు క్రియేట్ చేసేసి లెటర్లను తయారు చేసి పోస్ట్ చేసేస్తున్నారు. వీరి పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా పోలీసులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.